ఇది మీ పోరాటం, మీ నుంచి పుట్టిన పోరాటం. దీనికి రాజకీయ రంగులు, కుల రంగులు పొలవడం అంటే కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం మీద పరిజ్ఞానం లేకపోవడమే. మనం అభివృద్ధికి ఆటంకం కాదు, మనం చదువుకోవడం కాదు. మన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరికి ఉన్న తెలివితేటలు ఇతర జిల్లాలతో పోలిస్తే 50-60% పైన ఉంటాం. ఇక్కడ ప్రతి చిన్న పిల్లడికి కూడా ఏం జరుగుతుంది, ఒక ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే ఏంటి, ఒక ఆక్వా పార్క్ అంటే ఏంటో తెలియకుండా మనం రోడ్డెక్కినటువంటి జాబితా అయితే కాదమ్మా. అభివృద్ధి మనకు కావాలా, కానీ ఆరోగ్యహితమైనటువంటి అభివృద్ధి కావాలా, ఆరోగ్య రహితమైన అభివృద్ధి కావాలంటే ఆరోగ్యహితమైన అభివృద్ధి కోరుకుంటాం. మనం ఆరోగ్యాన్ని పనంగా పెట్టి మనం తినే రైలు, మనం తినే చేపలు మనం చెరువుకెళ్ళి పట్టుకోగలుగుతాం, మార్కెట్కి వెళ్ళి కొనుక్కోగలుగుతాం. ఎవడో ఫారెన్ తినడానికి, ఎవడో బయట దేశం వాడు తినడానికి ఆడి కోసం ఇక్కడ రొయ్యలు తయారు చేస్తాం, మన జనజీవనాన్ని అడ్డుకుంటాం అంటే మాత్రం జనసేన పార్టీ చూస్తా అయితే ఊరుకోదమ్మా. ఈ పట్ల ఉన్నటువంటి అపోహ, పవన్ కళ్యాణ్ గారు రాలేదన్నటువంటి అపోహ త్వరలో తీరుతుంది. కేవలం ఇక్కడి నుంచి పంపిన రిపోర్ట్ లో 2 కులాలకు మధ్య వైరాన్ని కింద ఏదైతే చిచ్చు పెట్టారో, 2 ప్రధాన కులాలని చెప్పారో, ఇక్కడ నాకు కులం కనబడట్లా, మతం కనబడట్లా, కేవలం మీ ఆవేదన కనబడుతుంది, మీ ఆక్రోశం కనబడుతుంది. ఇది మతాల వారీగా, కులాల వారీగా విడదీద్దామని ఎవరైనా అనుకుంటే అది కేవలం వాళ్ళ యొక్క అమాయకత్వం అయితే తప్ప, మీ యొక్క కన్నీళ్లు పట్టించుకున్న తర్వాత తప్ప పట్టించుకునే నాయకత్వం అయితే అది కాదు. నిన్న మొన్నటి దాకా మామూలుగా తిరిగిన వాళ్ళు మీ దయతో మీరు ఓట్లేస్తే అసెంబ్లీ గడప తొక్కారు. ఇదే ఆకరాలకి మళ్లీ అసెంబ్లీలో చూడరు. మీ కన్నీళ్ల మీద అసెంబ్లీ చూసే పరిస్థితి అయితే లేదు. ఈ ఏళ్ళు ఇవాళ కళ్యాణి గారు గాని, సత్యవతి గారు గాని, ఇక్కడ ఉండేటువంటి ప్రతి మహిళ పేరు నాకు తెలియపోవచ్చు, కానీ మీ ఆవేదన గురించి పార్టీ చేసిన బస్సులో 40 మినిట్స్ కాదు 4 అవర్స్ పాటు నుంచి వెళ్ళినటువంటి మీ ప్రయాణం, మీ ప్రయాస గురించి నాకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలమ్మా. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ సవాళ్ళ మీద కాదు పార్క్ కట్టాల్సింది, మీ ముందున్న జనసేన కార్యకర్తలు దాటి పార్క్ కట్టగలుగుతాం. కేవలం మాటలకు మాత్రమే పరిమిత పార్టీ కాదని నర్సాపురంలో జరిగినటువంటి సత్యవాణి గారి ఘటనలో పూర్తిగా కూడా ఇదే మీడియా ముఖ్యంగా చెప్పా. మళ్లీ ఈ రోజు కూడా చెప్తున్నా, పక్కనే భీమవరం మాది, 10 సంవత్సరాలు అక్కడ పెరిగి హైదరాబాద్ కంపెనీ పెట్టుకున్నా. నా సొంత గడ్డ, నా సొంత ఊర్లో ఎక్కడ ఆడవాళ్ళకి ఇబ్బంది కలుగుతుందంటే చేతులకు గాజులైతే తొడిగిచ్చు కూర్చోవాలా. రాష్ట్ర ప్రభుత్వం తోటాలు పేలిస్తే మమ్మల్ని దాటి మీ దాకా రావాలా, లాఠీలు ఇరిస్తే మా కండల మీద ఇరిసిందా మీ దాకా రావాలా. అందుకని మీరు ఎవ్వరూ కూడా ఎలా పడక్కల్లా అద్భుతమైన ఉద్యమాన్ని ఇక్కడున్న స్త్రీమూర్తులందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నా. మీ అందరూ లేకపోతే ఇంత గొప్ప ఉద్యమం అనేటువంటి ఇక్కడ వచ్చింది కాదు. వీళ్ళు తలబెట్టినటువంటి 2 ప్రాజెక్టులు కూడా లోసర పరిసర ప్రాంతాల్లో గాని ఇంకో చోట గాని ఆపేసుకున్నారు. కేవలం మీ ఒత్తిడికి తలొగ్గి ఇక్కడ ఏ రాజకీయ పార్టీ చేసినవిలా వామపక్ష మిత్రులు మీకు సహకరించారు, మీరు దాన్ని అందిపుచ్చుకున్నారు, కలిసి ఇక్కడ దాకా వచ్చారు. మీ యొక్క సహకారాన్ని ఇలాగే ఉద్యమాన్ని కొనసాగించండి. మీ మీద ఈసారి ఏదన్నా దాడి రూపాయలు జరిగితే ఖచ్చితంగా మమ్మల్ని దాటి మీ దాకా రావాలి. నిత్యం మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటామమ్మా. దీనికి సంబంధించి టెక్నాలజీలు ఏమన్నా ఉంటే ఈసారి చర్చలకు పిలిచినప్పుడు ప్రభుత్వం దయవంచి ప్రభుత్వ పెద్దలకి ఈ వేదికగా తెలియజేసుకుంటున్నా, ఇక్కడే ప్రజా దర్బారు పెడదాం, ప్రజల మధ్యలో కూర్చుందాం. ఏసీ రూముల్లో కూర్చుని చర్చించుకునేటువంటి అంశాలు కాదు. ఇక్కడ ప్రజా దర్బారు పెడదాం, మీడియా సోదరులందరినీ పిలుద్దాం, ఓటింగ్ పోల్ పెడదాం. ఎంతమంది వద్దంటున్నారు, ఎంతమంది కావాలంటున్నారని. అత్యధికమైన ప్రజలు వద్దంటే మీరు జేసీబీలతో కూల్చేస్తారా అని ప్రభుత్వాన్ని ఎక్కడి నుంచో సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒకవేళ ప్రజలు కావాలనుకుంటే రండి, నేను మీతో పాటు గృహప్రవేశంలో మేమందరం కలిసి సమపంక్తి భోజనాలు చేస్తామని కూడా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాం. ఈ ఊరి నుంచి తొలగించి ఇంకెక్కడ పెట్టుకున్నా సంవత్సరం పాటు మీకు ఏదైనా నష్టం జరిగిందంటే మేమందరం కూడా వచ్చి డబ్బులు లేని కూలీల కింద మీ ప్రాజెక్ట్ కట్టుకోవడానికి సహకరిస్తామని కూడా తెలియజేస్తున్నాం. కేవలం జనావాసంలో వద్దంటున్నాం కానీ ఆ యాజమాన్యాన్ని దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశం కానీ, ఆలోచన కానీ, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ధోరణి కానీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకుంటే మొన్న అన్ని సీట్లు టీడీపీకి మనం కట్టిపెట్టి ఉన్నాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట నమ్మి మీరందరూ ఓట్లేశారు. ఇవాళ కూడా అదే పవన్ కళ్యాణ్ గారు ముఖం చూసి శాంతియుతంగా మీరు ధర్నా చేసుకుంటున్నారు. ఉద్యమాన్ని ఉవ్వెత్తిని ఎగిసేటట్టు చర్యలు చేయొద్దని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మీ యొక్క సహనాన్ని చేతకంతనంగా తీసుకోవద్దని, మీ యొక్క మంచితనాన్ని ఆసరాగా తీసుకోవద్దని మీ ఆలోచనలు అర్థం చేసుకుని ప్రజా దర్బారు పెట్టి చిత్తశుద్దితో దీన్ని వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఈ వేదికగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ మన ఉద్యమం ఆదరించి మన మహిళకి అన్నదానం ఉన్న ఐదుల నాయకులు ముందుగా మన నర్సాపురం డివిజన్ కార్యదర్శి పూర్ణ గారు అందరికీ నమస్కారం.
కనబడకపోయినా పర్వాలేదు